వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియో సెషన్లో మ్యాథమెటిక్స్ 2A ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 2A నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ టాపిక్ మనము డిస్కస్ చేద్దాము. ఇందులో నుంచి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా మనము ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో రాయొచ్చు. మొత్తం నేను 10 క్వశ్చన్స్ ఈ వీడియో సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మెథడ్ వైజ్ అంటే ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనేది కూడా మీకు చెప్తాను, సరేనా? సో రిజాల్వ్ 3x + 7 డివైడెడ్ బై x² - 3x + 2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. క్వశ్చన్ ఈ విధంగా అడిగితే మనము ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫ్యాక్టర్స్ గా రాసుకోవాలి, అంటే ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. x² - 3x + 2 x² - 3x + 2 ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేస్తే 2x². ఏవైనా 2 నంబర్స్ మల్టిప్లై చేస్తే 2x² రావాలి, యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే -3x రావాలి. అంటే ఏమి సింపుల్ గా 2x × x రాసుకోవచ్చు. 2x × x అంటే 2x², కానీ యాడ్ చేస్తే +3x వస్తుంది. -3x రావాలంటే ఇక్కడ ఒక -2x ఇక్కడ -x రాసుకోవాలి. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, x² - 2x - x + 2 అని రాసుకుంటాను. ఈ రెండిట్లో x కామన్ చేసుకోవచ్చు, ఈ రెండిట్లో -1 కామన్ చేసుకోవచ్చు. సో x కామన్ చేస్తే x × x - 2, ఇక్కడ -1 కామన్ చేస్తే x - 2 వస్తుంది. ఫైనల్ గా x - 2 ఈ రెండిట్లో కామన్ చేస్తే x - 2 × x - 1 వస్తుంది, అవునా? సో అందుకే ఇక్కడ x - 1 × x - 2 గా రాసుకున్నాను. ఇది లీనియర్ టర్మ్, ఇది లీనియర్ టర్మ్, రెండు లీనియర్ కాబట్టి a/x - 1 + b/x - 2 రాసుకున్నా. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎంత ఉంది అంటే 1 ఉంది, డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఎంత ఉందంటే 2 ఉంది. 1 < 2 అంటే డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్, డినామినేటర్ లో హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి పైన 1 ఉంది కాబట్టి ఇది ఫస్ట్ మెథడ్ కిందికి వస్తుంది, సరేనా? అదే మనము 3 రకాల క్వశ్చన్స్ నేర్చుకుంటాం ఇక్కడ. ఫస్ట్ చూడండి, డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. రెండవది, డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఇది రెండవ టైప్ ఆఫ్ క్వశ్చన్. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఇది మూడో టైప్ ఆఫ్ క్వశ్చన్. సో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటాం. అందులో ఇది ఫస్ట్ టైప్ కిందికి వస్తుంది. సో దీన్ని a/x - 1 + b/x - 2 గా రాసుకున్నాను. మీరు కనుక ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ a × x - 2 + b × x - 1. ఆఫ్టర్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ both sides denominator will get cancelled. So here we have left with 3x + 7 is equal to a × x - 2 + b × x - 1. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. ఇది మన సెకండ్ ఈక్వేషన్. ఇందులో ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ డినామినేటర్ లో ఎంత ఉంది x - 1. x - 1 = 0 అంటే ఎంత? x = 1. సో x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ లో x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ వాల్యూ వస్తుంది. అదే బి వాల్యూ కావాలి అంటే x = 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది. చూడండి, x = 1 ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే ఇక్కడ LHS లో, అదే విధంగా RHS లో. అప్పుడు మనకు 3 + 7 అంటే 10 వస్తుంది. ఇక్కడ 1 - 2 అంటే -1, కానీ ఆ మైనస్ దీనికి తీసుకుంటాను కాబట్టి ఏ వాల్యూ ఎంత అంటే -10. అదే విధంగా బి వాల్యూ కావాలంటే x = 2 సబ్స్టిట్యూట్ చేయమన్నాను. ఈక్వేషన్ 2 లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 3 = 6, 6 + 7 ఇది 0 అయిపోతుంది. 2 - 1 అంటే 1 వస్తుంది. బి వాల్యూ ఈజ్ 13. సో ఏ వాల్యూ -10, బి వాల్యూ 13. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాల. ఏ వాల్యూ -10, b value 13 is the final answer for this given fraction. అవునా? దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ గా స్ప్లిట్ చేస్తే ఈ విధంగా రాసుకోవచ్చు అని నేను ఫైనల్ గా మీకు రాసి ఇక్కడ చూపించాను, అవునా? ఇన్ కేసు ఫ్యాక్టర్స్ వాళ్ళే ఇచ్చేసింటే మనం డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు, a/x - 1 b/x - 2 గా రాసేసుకోవచ్చు, సరేనా? ఇకపోతే సెకండ్ క్వశ్చన్ చూడండి, రిజాల్వ్ x² - 3 డివైడెడ్ బై x + 2 × x² + 1 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఆఫ్టర్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఇక్కడ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎంత ఉంది? 2. డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఎంత ఉంది? 3. సో 2 < 3 కాబట్టి 2 < 3 కాబట్టి అంటే ఫస్ట్ మెథడ్ కిందికి వస్తుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇది లీనియర్ టర్మ్, ఇది క్వాడ్రాటిక్ టర్మ్ కాబట్టి
దీన్ని a by x plus 2 గా రాసుకుంటా, కానీ దీన్ని మాత్రము bx plus c రాసుకుంటా, b by గా రాసుకోను. ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ టర్మ్. పవర్ 1 ఉందంటే మనం ఏం రాసుకుంటాం, ఇది లీనియర్ టర్మ్, ఇది క్వాడ్రాటిక్ టర్మ్. లీనియర్ టర్మ్ ని a by x plus 2 గా రాసుకుంటాను, క్వాడ్రాటిక్ టర్మ్ ని bx plus c గా రాసుకుంటాను. అవునా? తర్వాత ఈ రెండిటికి LCM ఏమవుతుంది, అదే అవుతుంది. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసేస్తాను. ఇక్కడ చూడండి, x² + 1 a ని మల్టిప్లై చేసింది, x + 2 వచ్చి bx + c ని మల్టిప్లై చేసింది. బోత్ సైడ్స్ LCM సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుట్ చేస్తాను. చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ని ఈక్వేషన్ 2 అనుకుందాం. అవునా? మనకు ఏ వాల్యూ కావాలంటే ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, x = -2 పెడితే వచ్చేస్తుంది. ఎక్కడ ఈక్వేషన్ 2 లో. సో ఈక్వేషన్ 2 లో x = -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 whole square అంటే 4 వస్తుంది. 4 - 3 a into -2 whole square అంటే 4, 4 + 1 అంటే 5 వస్తుంది. అవునా? కానీ ఇక్కడ ఎప్పుడైతే -2 పెడతామో మొత్తం ఏమైపోతుంది, 0 అవుతుంది. సో ఇక్కడ 5a = 1, a వాల్యూ ఎంత అంటే 1/5. సో ఏ వాల్యూ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకున్నామో ఇక్కడైతే మనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ బి వాల్యూ కావాలంటే చాలా మంది x = -1 పెడదాం సార్ అంటారు. కానీ -1 పెట్టినా ఇది బి, ఇక్కడ మీకు బి వాల్యూ రాదు, సి వాల్యూ రాదు. ఏ వాల్యూ అంటే ఇది లీనియర్ టర్మ్ కాబట్టి ఈజీగా వచ్చేసింది. కానీ ఇక్కడ కింద క్వాడ్రాటిక్ టర్మ్ ఉంది. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటే x = 1 పెట్టినా మనకు బి వాల్యూ, సి వాల్యూ రాదు, -1 పెట్టినా బి వాల్యూ, సి వాల్యూ రాదు. మరి ఎలా చేయాలి అంటే x² కోఎఫిషియంట్ కంపేర్ చేయాలి. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత, a. అలాగే ఇక్కడ మల్టిప్లై చేస్తే x² టర్మ్ ఒకటే వచ్చేది కాబట్టి ఇక్కడ b. ఆ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత, x² పక్కన ఎంత ఉంది, 1. కాబట్టి a + b = 1. మనకు b వాల్యూ కావాలంటే 1 - a గా రాసుకోవచ్చు, 1 - 1/5 గా రాసుకోవచ్చు. 5 × 1 = 5, 5 - 1 అంటే 4/5. సో ద వాల్యూ ఆఫ్ b ఈజ్ 4/5. సరే, ఏ వాల్యూ అయితే మనకు తెలుసు 1/5, బి వాల్యూ మనకు తెలుసు. అదే విధంగా సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే x² తర్వాత x కోఎఫిషియంట్ కంపేర్ చేయాలి. ఎక్కడైతే x అనేది లేదు కానీ ఇక్కడ వస్తుంది చూడండి, 2b × x అంటే 2bx వస్తుంది. కాబట్టి 2b, c × x అంటే cx వస్తుంది. కాబట్టి 2b + c = ఈ సైడ్ x టర్మ్ లేదు, ఇక్కడ x² ఉంది కానీ x పవర్ లేదు కాబట్టి x లేదు కాబట్టి 0. సో మనకు కావాల్సింది c వాల్యూ కాబట్టి -2b. -2b అంటే -2 × b వాల్యూ 4/5 -8/5. సో మనకు c వాల్యూ వచ్చేసింది. అదే విధంగా b వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ a వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ a వాల్యూ పెడితే 1/5 × x + 2, b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4x + 5 /5 కింద రాసుకోండి. సి లో కూడా -8/5 ఉంది. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 1/5 × x + 2. చూడండి 1/5 ఇది ఏ వాల్యూ, ఇక్కడ బి వాల్యూలో 4/5 ఉంది, సి వాల్యూలో కూడా -8/5 ఉంది. /5 ఉంది కాబట్టి డినామినేటర్ లో /5 రాసుకున్నాను. అవునా? మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 లో ఇది న్యూమరేటర్ లో ఎంత ఉంది, డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎంత 2, డిగ్రీ ఆఫ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. x × x² ఎంత వస్తుంది, x³ అంటే 3 వస్తుంది. ఖచ్చితంగా 2 < 3. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ < డిగ్రీ ఆఫ్ డినామినేటర్ కాబట్టి ఇది ఫస్ట్ మెథడ్ కిందకే వస్తుంది. ఇది లీనియర్ టర్మ్, ఇది క్వాడ్రాటిక్ కాబట్టి దీన్ని a / x - 1 + bx + c / x² + 2 గా రాసుకున్నాను. ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లై చేసి రాసేస్తాను. రాసేసిన తర్వాత బోత్ సైడ్స్ మీకు డినామినేటర్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఆ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే సెకండ్ ఈక్వేషన్ గా మారుతుంది. ఎప్పుడైతే మీకు ఏ వాల్యూ కావాలంటే మీరు x = 1 సబ్స్టిట్యూట్ చేయాలా. ఎక్కడ ఈక్వేషన్ 2 లో x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ వాల్యూ వస్తుంది. ఎలా తెలుస్తుంది మనకు x = 1 సబ్స్టిట్యూట్ చేయాలి అంటే కింద ఏ డినామినేటర్ లో ఎంత ఉంది, x - 1 = 0, x ఎంత 1. ఒకవేళ x + 1 ఉంటే x వాల్యూ ఎంత వస్తుంది, -1. అవునా? కాబట్టి ఇక్కడ x = 1 వచ్చింది కాబట్టి ఏ వాల్యూ కావాలంటే x = 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ అంటే ఈక్వేషన్ 2 లో. ఈక్వేషన్ 2 లో x ఉన్న చోటంతా 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 3 + 4 a × 1 + 2 అంటే 3 వస్తుంది. మరి ఈ టర్మ్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. సరేనా? సో 2 + 3 అంటే 5, 5 + 4 అంటే 9 వస్తుంది. సో ఏ వాల్యూ ఎంత అంటే 9/3. దట్ మీన్స్ యూ విల్ గెట్ 3. ఏ వాల్యూ ఈజ్ 3.
సరే ఏ వాల్యూ కూడా మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇకపోతే బి వాల్యూ కావాలి, సి వాల్యూ కావాలి. కానీ బి వాల్యూ కావాలంటే చాలా మంది -2 సబ్స్టిట్యూట్ చేద్దామంటారు. అలా కుదరదు, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, క్వాడ్రాటిక్ టర్మ్ కాబట్టి హైయెస్ట్ పవర్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది, మల్టిప్లికేషన్ లో x³ వస్తుంది. కానీ ఇక్కడ మనకు x³ అవసరం లేదు, బోత్ సైడ్స్ మనము x² కంపేర్ చేస్తే చాలు. కంపేరింగ్ x² కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత a, అదే విధంగా ఇక్కడ మల్టిప్లై చేస్తే bx² వస్తుంది. కాబట్టి b ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత 2. సో మనకు ఏ వాల్యూ తెలుసు కాబట్టి 2 - a గా రాసుకోవచ్చు. ఏ వాల్యూ ఎంత 3, 2 - 3 అంటే విల్ గెట్ b వాల్యూ యాజ్ -1. సో ఏ వాల్యూ ఈజ్ 3, b వాల్యూ ఈజ్ -1. అవునా? వాట్ అబౌట్ సి వాల్యూ? సి వాల్యూ కావాలి అంటే x కోఎఫిషియంట్ కంపేర్ చేయాలి. కంపేరింగ్ x కోఎఫిషియంట్ అంటే ఇక్కడ x లేదు, మరి ఇక్కడ ఉంది bx × -1 అంటే -bx వస్తుంది. అదే విధంగా ఇక్కడ cx వస్తుంది. అంటే x కోఎఫిషియంట్ ఎంత అంటే -b + c = ఆ సైడ్ ఎంత అంటే 3. ఆ సైడ్ చూడండి, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉంది 3. సరేనా? మనకు b వాల్యూ తెలుసు, ఆ b వాల్యూ తెలుసు కాబట్టి c = 3 + b గా రాసుకోవచ్చు. సో b వాల్యూ ఎంత -1 కాబట్టి -1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 1 అంటే 2 వస్తుంది. సో c వాల్యూ 2, b వాల్యూ వచ్చి -1. అదే విధంగా ఏ వాల్యూ ఎంత అంటే 3. ఇవన్నీ తీసుకెళ్లేసి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలా. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 3. అదే విధంగా b వాల్యూ -1, x ముందర -1 రాయం కాబట్టి జస్ట్ -x గా రాసుకుంటాను. చూడండి -x, c ఎంత 2, కాకపోతే -x + 2 ని నేను తిప్పించి రాసుకుంటాను. 2 - x గా సరిపోతుంది. అవునా? సో థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూడండి, -x + 2 అన్నా ఉండొచ్చు, లేదా 2 - x గా కూడా రాసుకోవచ్చు న్యూమరేటర్ లో. అవునా? ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రిజాల్వ్ x - 1 డివైడెడ్ బై x + 1 × x - 2 హోల్ స్క్వేర్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఈ క్వశ్చన్ ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి దీన్ని a/x + 1 గా రాసి దీన్ని bx + c గా రాసి కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇది బాగా అబ్జర్వ్ చేయండి, ఇది లీనియర్ టర్మ్ కాబట్టి a/x + 1 రాసుకున్నాము. ఇది హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి, అంటే హోల్ స్క్వేర్ రీచ్ అయ్యేంత వరకు అంటే ఫస్ట్ b/x - 2 రాసుకుంటా, పవర్ లో 2 రాసుకోను, తర్వాత పవర్ లో 2 రాసుకుంటే c రాసుకుంటాను. సరేనా? ఒకవేళ హోల్ క్యూబ్ ఉంటే ఇంకో టర్మ్ వస్తుంది, d/x - 2 హోల్ క్యూబ్ వస్తుంది. అఫ్ కోర్స్ మనకి ఇక్కడైతే హోల్ క్యూబ్ లేదు కాబట్టి హోల్ స్క్వేర్ రీచ్ అయ్యేంత వరకు రాశాను. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మూడింటికి ఎల్సిఎం ఏమి, x + 1 × x - 2 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఈ x - 2 హోల్ స్క్వేర్ లో ఇది ఉంది కాబట్టి, సో ఈ మూడింటికి ఎల్సిఎం ఏం తీసుకుంటానంటే x + 1 × x - 2 హోల్ స్క్వేర్. ఇక్కడ x + 1 ఉంది కాబట్టి ఏ పక్కన x - 2 హోల్ స్క్వేర్ రాసుకుంటాను. b కింద x - 2 ఉంది కాబట్టి ఒక x + 1 రాసుకుంటాను, ఒక x - 2. ఆల్రెడీ ఒక x - 2 b కింద ఉంది కాబట్టి ఒక x - 2 మాత్రమే వస్తుంది. మరి c డినామినేటర్ లో x - 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి c పక్కన కేవలం x + 1 మాత్రమే రాసుకుంటాను. బోత్ సైడ్స్ డినామినేటర్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అయిన తర్వాత వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ ని ఈక్వేషన్ 2 గా రాసేసుకున్నాను. ఇప్పుడు మీరే చెప్పొచ్చు, ఏ వాల్యూ కావాలంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, x = -1, b వాల్యూ కావాలంటే x = 2. కానీ c వాల్యూ కావాలి అంటే మనకు కొంచెం డిఫరెంట్ గా చేయాలి. బాగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ x = -1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ ఈక్వేషన్ లో x = -1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎప్పుడైతే -1 సబ్స్టిట్యూట్ చేస్తానో x ప్లేస్ లో -1 పెడితే -1 - 1 వస్తుంది. ఇక్కడ -1 - 2 అంటే -3 హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 9 వస్తుంది. కాబట్టి -2/9 అంటే ఏ వాల్యూ వచ్చేసింది. అదే విధంగా ఇప్పుడు b వాల్యూ కావాలి, b వాల్యూ మనకు తర్వాత ఫైండ్ అవుట్ చేస్తాము. c వాల్యూ వచ్చేస్తుంది. చూడండి, x = 2 పెడితే c వాల్యూ మనకు, ఎందుకంటే ఇక్కడ x -2 పెడితే +2 పెడితే ఇవి రెండు ఏమవుతాయి, a b టర్మ్స్ అన్ని 0 అయిపోతాయి. అప్పుడు c వాల్యూ ఈజీగా వస్తుంది. ఎప్పుడు x = 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 1 వస్తుంది. ఇక్కడ 2 + 1 అంటే 3. సో c వాల్యూ ఎంత అంటే 1/3. ఇప్పుడు అన్నోన్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి, ఒకటి ఉంది, ఏదది b. సో b కావాలంటే కంపేరింగ్ x² కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ x² కోఎఫిషియంట్ a, ఇక్కడ x² కోఎఫిషియంట్ b, a + b = 0.
ఎందుకంటే సిలో ఎక్స్ స్క్వేర్ లేదు. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అని రాసుకుంటాను. మనకు కావాల్సింది బి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు -a రాసుకుంటాను. ఏ వాల్యూ -2/9 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో బి వాల్యూ 2/9, ఏ వాల్యూ -2/9, సి వాల్యూ ఈజ్ 1/3. సో ఇక్కడ ఏ వాల్యూ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను, మైనస్ ముందుకు రాసి 2/9 కిందికి రాసుకుంటాను. సి వాల్యూ ఎంత, సారీ ఏ వాల్యూ అయిపోయింది, సి వాల్యూ 1/3, సారీ బి వాల్యూ కావాలి కదా, బి వాల్యూ ఎంత 2/9. సో ఇక్కడ 2 రాస్తాను, కింద 9 రాస్తాను. సి వాల్యూ ఎంత 1/3. సో పైన 1 రాసి కింద 3 రాసుకుంటాను. అఫ్ కోర్స్ కింద రాసున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. రిజాల్వ్ 3x³ -8x² plus 10 divided by x minus 1 whole power 4 into partial fractions. ఫస్ట్ ఇక్కడ గమనించాల్సింది డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ 3 ఉంది, డిగ్రీ ఆఫ్ డినామినేటర్ 4 ఉంది. 3 less than 4 అంటే ఫస్ట్ మెథడ్ కిందికే వస్తుంది. సో ఫస్ట్ మెథడ్ కిందికి వస్తే మనం ఎలా రాసుకోవాలి, ఇక్కడ x minus 1 whole power 4 రీచ్ అయ్యేంత వరకు x minus 1 తో స్టార్ట్ చేసిన, మళ్ళీ హోల్ స్క్వేర్, మళ్ళీ హోల్ క్యూబ్, మళ్ళీ హోల్ పవర్ 4. అవునా, అలా రాసుకోవచ్చు. రాసుకున్న వెంటనే ఈ 1, 2, 3 ఈ 4 టర్మ్స్ కి మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుందంటే x minus 1 whole power 4 వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతే x minus 1 whole cube గా రాసుకోవచ్చు, ఇక్కడ x minus 1 whole square గా రాసుకోవచ్చు. ఇక్కడ x minus 1 whole cube ఉంది కాబట్టి c పక్కన x minus 1 మాత్రమే వస్తుంది. కానీ d కింద డినామినేటర్ లో x minus 1 whole power 4 ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఇది సేమ్ కాబట్టి జస్ట్ d మాత్రమే రాసుకుంటాము. బోత్ సైడ్స్ x minus 1 whole power 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ థింగ్ ని ఈక్వేషన్ 2 గా రాసుకున్నా. పుట్ x is equal to 1 అని చెప్పి రాస్తే మనకు ఇక్కడ ఈక్వేషన్ 2 లో d వాల్యూ ఈజీగా వస్తుంది. అవునా, సో ఈక్వేషన్ 2 లో x is equal to 1 సబ్స్టిట్యూట్ చేసిన వెంటనే మనకు x ఉన్న చోటంతా 1 పెడితే సో ఈ టర్మ్స్ అన్ని ఏమవుతాయి, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. కేవలం d టర్మ్ మాత్రమే ఒకటి ఉంటుంది. సో d is equal to ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 8 + 10 వస్తుంది. దట్ మీన్స్ 3 + 10 means 13, 13 - 8 means 5. సో ద వాల్యూ ఆఫ్ d is 5. ఓకే, సో d వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఏ కావాలి, బి కావాలి, సి కావాలి. కానీ ఈ 3 వాల్యూస్ మనం అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేము. మనం ఏం చేయాలి అంటే కంపేరింగ్ x³ కోఎఫిషియంట్ అని రాసుకోవాలి. మరి x³ కోఎఫిషియంట్ హైయెస్ట్ పవర్ ఇక్కడ x³ కదండి ఉండేది, కాబట్టి x³ కోఎఫిషియంట్ అని చెప్పి రాసుకోవాలి. కానీ x minus 1 whole cube ఫస్ట్ ఎక్స్పాండ్ చేసుకుందాము యూజింగ్ ద ఫార్ములా a minus b whole cube. a minus b whole cube ఫార్ములా a³ minus 3a² b plus 3ab square minus b cube. So with the help of this formula, a means x, b means 1. So a cube means you can write it as x cube, minus 3a square b means you can write it as minus 3x square, 3ab square means 3x minus 1. అవునా, అదే విధంగా x minus 1 whole square కూడా ఎక్స్పాండ్ చేసి పెట్టుకుందాము. x minus 1 whole square means x square minus 2x plus 1. అవునా, తర్వాత x minus 1 అయితే ఇంకా లీనియర్ టర్మ్ కాబట్టి దాన్ని ఇంకేమి చేయను, అలాగే పెట్టేసుకుంటాను. సో x³ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఎంత ఉంది, x³ కోఎఫిషియంట్ 1 into a వస్తుంది. సో ఈ సైడ్ లో 3 కాబట్టి సో x³ కోఎఫిషియంట్ కంపేరింగ్ x³ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్ ఇన్ ఈక్వేషన్ 2 అంటే a equal to 3 గా రాసుకోవచ్చు. కానీ x² కోఎఫిషియంట్ అంటే ఇందులో x² ఉంది, ఇక్కడ x² ఉంది, రెండు చోట్ల ఉంది. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత -3, కాకపోతే -3a గా రాసుకోవాలి. సో కంపేరింగ్ x² కోఎఫిషియంట్ అంటే ఫస్ట్ -3a గా రాసుకోవాలి. బికాస్ ఇక్కడ -3x² ఉంది కాబట్టి we can write it as -3a, and ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 కాబట్టి +b గా రాసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది, -8. ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x² కోఎఫిషియంట్ ఎంత ఉంది, -8. అవునా, సో రాసుకున్న తర్వాత a వాల్యూ 3 కాబట్టి when you substitute 3 here you will get -9. -9 ఆ సైడ్ కి వెళ్తే ఎంత అవుతుంది, +9. అంటే -8 + 9 ఎంత, 9 లో 8 పోతే 1 కాబట్టి b వాల్యూ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుందాం. b వాల్యూ is 1. సో a వాల్యూ 3, b వాల్యూ వచ్చి 1. అదే విధంగా ఇప్పుడు c కావాలంటే కంపేరింగ్ x కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్. x అనేది ఇందులో ఉంది. సో ఇక్కడ x కోఎఫిషియంట్ 3 కాబట్టి 3a గా రాసుకోవచ్చు. ఇక్కడ x కోఎఫిషియంట్ -2 కాబట్టి -2b గా రాసుకోవచ్చు. లాస్ట్ లో c is equal to ఈ సైడ్ x కోఎఫిషియంట్ లేదు, ఆ విషయం మీరు గమనించాలి. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ LHS లో లేదు కాబట్టి 0 గా రాసుకోవచ్చు.
As you know, a value is 3, b value is 1. ఎప్పుడైతే a value 3 substitute చేస్తే here you will get 9 and here you will get -2 plus c is equal to 0. 9 minus 2 means you will get 7. c value is -7. So c value మనకు తెలుసు, అది కూడా రాసేసుకుందాము. c value is -7. Okay. D value already we have found out. So D is equal to 5. So A value 3 and D paina raskuntanu. Here the value of A is 3. B value is 1. So 1 by x minus 1 whole square. C value minus ikkada middle lo rasesi 7 ikkada rastanu. D value is 5. So final expression ikkada last lo rasanu chuskondi. Sarena? So idi final answer. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటికీ మనము 5 క్వశ్చన్స్ ఏమో నేర్చుకున్నాము. 6th క్వశ్చన్ చూడండి. రిజాల్వ్ x+4 డివైడెడ్ బై x - 4 ఇంటూ x+1 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. అవునా? కానీ x² - 4 ని మనము ఎలా రాసుకోవచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫార్ములా a² - b² అంటే ఏంటి, a + b ఇంటూ a - b గా రాసుకోవచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x² - 4 కెన్ బి రిటన్ యాజ్ x+2 ఇంటూ x - 2 గా రాసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు. సో అలా నేను స్ప్లిట్ చేసేసి అప్పుడు ఇది కూడా లీనియర్ టర్మ్, ఇది లీనియర్ టర్మ్, ఇది లీనియర్ టర్మ్, ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. లేదు మీరు అలాగే చేయాలి అనుకుంటే కూడా చేయొచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ x+4 డివైడెడ్ బై x² - 4 ఇంటూ x+1 అలాగే రాసుకొని దీన్ని క్వాడ్రాటిక్ టర్మ్ గా, అలాగే ax + b డివైడెడ్ బై గా రాసుకొని దీన్ని c డివైడెడ్ బై గా రాసుకొని కూడా చేయొచ్చు. కానీ నాకు తెలిసి ఇది చాలా ఈజియెస్ట్, ఎందుకంటే x² - 4 ని 2గా స్ప్లిట్ చేసుకున్నాను, అప్పుడు లీనియర్ టర్మ్స్ గా రాసుకున్నాను. ఈ మూడిటికి LCM ఏమవుతుంది, అదే అవుతుంది. ఏ డినామినేటర్ లో x+2 ఉంది కాబట్టి ఈ రెండింటిని a పక్కన రాసేసాను. b డినామినేటర్ లో x - 2 ఉంది కాబట్టి ఈ రెండు b పక్కన రాసేసాను. c డినామినేటర్ లో x+1 ఉంది కాబట్టి x+2 ఇంటూ x - 2 c పక్కన రాసేసాను. మరి బోత్ సైడ్స్ డినామినేటర్ విల్ గెట్స్ క్యాన్సిల్. ఏ వాల్యూ కావాలంటే యాజ్ యూజువల్ గా మీకు తెలుసు, ఏ వాల్యూ కావాలంటే x = -2 పెట్టాలి, b వాల్యూ కావాలంటే x = 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 లో c వాల్యూ కావాలి అంటే x = -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఏ వాల్యూ కావాలి కాబట్టి x = -2 పెడితే బోత్ సైడ్స్ ఈక్వేషన్ 2 లో x = -2 ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తామో b విల్ గెట్స్ క్యాన్సిల్. ఇది కూడా, ఈ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కేవలం ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ ఎంత, 1/2. ఎలా అంటే 4 లో 2 పోతే ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ -2 - 2 అంటే -4, -2 + 1 అంటే -1, -4 ఇంటూ -1 అంటే +4 వస్తుంది. సో +4 వచ్చిన తర్వాత 2/4 అంటే క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 కాబట్టి ఏ వాల్యూ 1/2, ఇక్కడ b వాల్యూ 1/2 వస్తుంది. c వాల్యూ రావాలంటే x = -1 సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈ వాల్యూస్ అన్ని ఏ వాల్యూ 1/2, b వాల్యూ 1/2, c వాల్యూ -1 అన్ని ఈక్వేషన్ 1 లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే ఫైనల్ ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. అవునా? తర్వాత నెక్స్ట్ వన్, 7th వన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇప్పుడు మనకు డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఎంత ఉంది, 3 ఉంది. డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఎంత ఉంది, మల్టిప్లై చేస్తే x² వస్తుంది కాబట్టి 2 ఉంది. ఫస్ట్ టైం మనకి ఇలా ఇటువంటి క్వశ్చన్ వచ్చింది. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అవునా? So degree of numerator is greater than degree of denominator. So second type of question, second method question idi. So resolve x³ divided by x - 1 into x - 2 into partial fractions. So ikkada first of all మనం ఏం చేయాలి అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను. చేస్తే x² + x - 2 వస్తుంది. ఎలా మల్టిప్లై చేస్తానో కూడా చేసి చూపిస్తాను చూడండి. x - 1 into x + 2. అవునా? ఫస్ట్ x తో x into x means x², x into -1 means -x, 2 into x means 2x - 2, x² plus x minus 2. So x² plus x minus 2 తో x³ ని డివైడ్ చేయాలి. బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను చేసి చూపిస్తాను. x² plus x minus 2 తో x³ ని డివైడ్ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ x² ని దేంతో మల్టిప్లై చేస్తే x³ వస్తుంది, x తో, కాబట్టి x రాస్తున్నాను ఇక్కడ. x into x² means x³, x into x means x², -2 into x means -2x. సింబల్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్, ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్ గా రాసుకోవాలి. ప్లస్ మైనస్ విల్ గెట్స్ క్యాన్సిల్. -x² + 2x వస్తుంది. అవునా?
ఎప్పుడైతే ఇక్కడ మనం -1 రాసుకుంటామో x² into -1 means -x² -x plus 2. సో మైనస్ సింబల్ ఉంది, ప్లస్ మైనస్ ఉంది, ప్లస్ ప్లస్ మైనస్ రాసుకోవాలి. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. 2x plus x means 3x వస్తుంది, ఇక్కడ -2. ఇకపోతే ఇక దీని తర్వాత మనం డివైడ్ చేయలేము, ఎందుకంటే అక్కడ x² ఉంది. x² ని ఏ నెంబర్ తో మనం మల్టిప్లై చేసినా 3x రాదు కాబట్టి. సో దిస్ ఈస్ ద రిమైండర్. మరి ఇదేంటిది? కోషంట్. మరి ఇదేమిది? డివైజర్. సో గివెన్ ఎక్స్ప్రెషన్ ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఏ విధంగా? కోషంట్ ప్లస్ రిమైండర్ డివైడెడ్ బై డివైజర్. అవునా? సో ఇది కోషంట్, ఇది రిమైండర్, ఇది డివైజర్. దేంతో డివైడ్ చేసినామో దాన్ని ఏమంటారు? డివైజర్ అంటారు. ఇప్పుడు కేవలం ఈ ఎక్స్ప్రెషన్ ని మాత్రం మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో స్ప్లిట్ చేసుకుంటే చాలు. కానీ ఈ ఎక్స్ప్రెషన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ 1, డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఈజ్ 2 అంటే మళ్ళా ఫస్ట్ మెథడ్ కే వచ్చేసినాం. అవునా? సో ఫస్ట్ మెథడ్ లో ఎలా పార్షియల్ ఫ్రాక్షన్స్ లో స్ప్లిట్ చేస్తారో మీకు బాగా ఐడియా ఉంది కాబట్టి సో ఈ విధంగా కేవలం ఆ ఎక్స్ప్రెషన్ లో పార్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ మాత్రమే తీసుకున్నాను. కేవలం ఇది మాత్రమే తీసుకొని పార్షియల్ ఫ్రాక్షన్స్ గా స్ప్లిట్ చేసుకున్నా. ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాను. ఇదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, చాలా ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ x వాల్యూ 1 పెడితే మనకు a వస్తుంది, x వాల్యూ -2 పెడితే b వాల్యూ వస్తుంది. ఆ విషయం మనకు తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఏ వాల్యూ బి వాల్యూ తీసుకెళ్లేసి మళ్ళీ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, సారీ దానికంటే ముందు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ ఎంత? 1/3. సో ఇక్కడ 1/3 పెడతాను. బి వాల్యూ ఎంత? 8/3. కానీ బై 3 అనేది డినామినేటర్ కి వచ్చేస్తుంది. ఈ విధంగా అది తీసుకెళ్లి పైన ఈక్వేషన్ 1 లో రాసేస్తే దట్ ఈస్ ది ఫుల్ అండ్ ఫైనల్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 కూడా సేమ్ ఇదే మెథడ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఎందుకంటే హియర్ ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ 4 అండ్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఇస్ 2. ఆబ్వియస్లీ 4 is less than 2 అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ is less than డిగ్రీ ఆఫ్ డినామినేటర్. సో ఇట్ బిలాంగ్స్ టు సెకండ్ మెథడ్. So first of all try to divide numerator with the denominator. First ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. చేస్తే we'll get x² minus 3x plus 2. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. x minus 1 into x minus 2. ఫస్ట్ x తో x ని మల్టిప్లై చేయాలి. x into x x², x into -1 minus x. నెక్స్ట్ -2 into x minus 2x, -2 into -1 plus 2. అవునా? x² minus 3x plus 2. అవునా? దీన్ని మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ లో ఏముంది? x⁴ ఉంది. ఎలా మల్టిప్లై చేస్తామో ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. x⁴ ని దేంతో మల్టిప్లై చేస్తే x² ని దేంతో మల్టిప్లై చేస్తే x⁴ వస్తుంది? x² తో. కాబట్టి ఇక్కడ x² రాసుకుంటాను. x² into x² into x² ఎంత? x⁴. x² into -3x ఎంత? -3x³ ప్లస్ 2 into x² అంటే 2x² వస్తుంది. ఇక్కడ సింబల్స్ చేంజ్ చేయాలి. ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్, ప్లస్ ఉంది మైనస్ గా రాసుకోవాలి. దీస్ 2 టర్మ్స్ విల్ గెట్స్ క్యాన్సిల్. సో హియర్ we can write it as 3x³ minus 2x² గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఎంత రాసుకోవాలి? 3x రాసుకోవాలి. 3x into x² means 3x³ వస్తుంది. 3x into -3x అంటే 9x². 3x into 2 means 6x will get. ఫైనల్లీ మళ్ళీ సింబల్స్ చేంజ్ చేయాలి. ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్ గా రాసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ గా రాసుకోవాలి. దీస్ 2 టర్మ్స్ విల్ గెట్స్ క్యాన్సిల్. ప్లస్ 9x² లో -2x² సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ 7x² minus 6x. కానీ ఇక్కడ x² ని దేంతో మల్టిప్లై చేస్తే 7x² వస్తుంది? +7 తో. సో ఇక్కడ +7 రాసుకుంటాను. సో హియర్ యూ కెన్ రైట్ ఇట్ as 7x² minus 7 3s are 21x plus 7 2s are 14 గా రాసుకోవచ్చు. మళ్ళీ మనం సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్, ప్లస్ ఉంది మైనస్ గా రాసుకోవచ్చు. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. 21x లో ప్లస్ 21x లో -6x సబ్ట్రాక్ట్ చేస్తే 15x minus 14 ఈజ్ ద రిమైండర్. అవునా? యాజ్ యూజువల్ గా మీకు తెలుసు, ఇంతకు ముందు క్వశ్చన్ లో కూడా మనం రాసాము. ఎలా రాసుకోవచ్చు? ఇదేంటిది? కోషంట్. ఫస్ట్ కోషంట్ రాయాలి. తర్వాత ఇదేమిది? రిమైండర్. తర్వాత ఇదేమిది? డివైజర్. అంటే దేంతో డివైడ్ చేస్తున్నామో దాన్ని ఏమంటారు? డివైజర్ అంటారు. ఇది కోషంట్ అవుతుంది. ఆ తర్వాత ఇదేమవుతుంది? రిమైండర్ అవుతుంది. ఫస్ట్ ఏం రాయాలి? కోషంట్ రాయాలి. తర్వాత రిమైండర్ రాసి తర్వాత డివైజర్ రాయాలి. డివైడెడ్ బై గా ఈ విధంగా రాసుకోవాలి. ఇది రిమైండరు. అవునా?
కేవలం ఈ ఎక్స్ప్రెషన్ ని మాత్రం సింప్లిఫై చేసుకుంటే చాలు. కానీ ఇది చూస్తూనే చెప్పేయచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ టైప్. ఫస్ట్ మెథడ్ లో మనము ఎలాగైతే పార్షియల్ ఫ్రాక్షన్స్ లో స్ప్లిట్ చేసుకున్నామో అలాగా చేసుకోవచ్చు. అందుకే కేవలం 15x - 14 డివైడెడ్ బై x² - 3x + 2 ని ఈ విధంగా రాసుకొని ఏబి వాల్యూస్ నేను తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఏ వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది, -1 వస్తుంది. సో మైనస్ ఇక్కడ రాసి 1 ఇక్కడ రాస్తాను. బి వాల్యూ ఎంత అంటే 16. సో ఈ వాల్యూ తీసుకుపోయేసి పైన ఈ ప్లేస్ లో లాస్ట్ లో సబ్స్టిట్యూట్ చేస్తాము. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇది సెకండ్ మెథడ్ లో మనము నేర్చుకునేటటువంటి 2 క్వశ్చన్స్. మరి క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 వచ్చి థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్ లో ఏమి అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్. బాగా అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్ లో హైయెస్ట్ పవర్ 3 ఉంది. డినామినేటర్ లో అంతా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 2x³ ఫస్ట్ టర్మ్ వస్తుంది. 2x³ అంటే ఏమి, పైన x³ ఉంది, కింద కూడా x³ ఉంది. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో బోత్ ఆర్ సేమ్, హ్యావింగ్ ద సేమ్ డిగ్రీ. కాబట్టి ఇక్కడ k యాడ్ చేయాలి. స్టార్టింగ్ లో ఇది k వాల్యూ. k వాల్యూ 1/2 ఎలా వచ్చిందంటే చెప్తాను చూడండి. k వాల్యూ అంటే k అంటే ఏమి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఇన్ న్యూమరేటర్. కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్, హైయెస్ట్ డిగ్రీ టర్మ్ divided by coefficient of highest degree term in the denominator. Coefficient of highest degree term in the denominator. పైన న్యూమరేటర్ యొక్క హైయెస్ట్ డిగ్రీ టర్మ్ యొక్క కోఎఫిషియంట్, కింద డినామినేటర్ యొక్క హైయెస్ట్ డిగ్రీ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ k వాల్యూ అవుతుంది. సో పైన హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏముంది, x³, దాని కోఎఫిషియంట్ ఎంత 1. మరి కింద 2x³ కాబట్టి దాని కోఎఫిషియంట్ 2 కాబట్టి 1/2 ఇక్కడ యాడ్ చేసుకుందాం. మళ్ళంతా యాజ్ యూజువల్. ఇది లీనియర్ టర్మ్, ఇది లీనియర్ కాబట్టి a/x 2x - 1, b/x + 2, c/x - 3 గా రాసేసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ నాలుగిటికి ఎల్సిఎం ఏమంటే 2 కి 2x - 1 కి x + 2 కి x - 3 కి 2 ఇంటూ అంటే మొత్తం ఇదంతా ఎల్సిఎం అయిపోతుంది. కానీ ఇక్కడ 2 లేదు కాబట్టి ఎక్స్ట్రాగా మనకు ఒక 2 ఇక్కడ వస్తుంది. అవునా? లేకపోతే మీరు ఒక పని చేయొచ్చు, ఇక్కడ 2 తో మల్టిప్లై చేసి ఇక్కడ 2 తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఎల్సిఎం ఇక్కడ సేమ్, ఆబ్వియస్లీ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? సో కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా 2 వచ్చి ఉంటుంది. ఇది మీరు గమనించాలి. చాలా మంది స్టూడెంట్స్ ఈ 2 మర్చిపోతారు. ఇలా మర్చిపోవడం వల్ల ఆన్సర్ అనేది రాదు. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా 2 ఎలా వచ్చిందంటే ముందే మీరు 2 తో మల్టిప్లై చేసి 2 తో ఇక్కడ డివైడ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంటే 3 తో మల్టిప్లై చేసి 3 తో డివైడ్ చేసుకోండి, సరిపోతుంది. అవునా? సో ఇక్కడ 1 ప్లేస్ లో ఏమొస్తుంది, 2 ఉంది కాబట్టి ఈ 3 ఇక్కడ రాసుకోవాలి. 1 ప్లేస్ లో ఏ పక్కన ఏ కోఎఫిషియంట్ గా ఏమొస్తాయి, ఈ 3 ఏ కోఎఫిషియంట్ గా వస్తాయి. అవునా? అలాగే బి కోఎఫిషియంట్ ఏముంటుంది, బి పక్కన ఏం రాసుకోవచ్చు, ఈ 3 రాసుకోవచ్చు. 2 × 2x - 1 × x - 3. అలాగే సి కి పక్కన ఏం రాసుకోవచ్చు అంటే ఈ 3 రాసుకోవచ్చు. 2 × 2x - 1 × x + 2 గా రాసేసుకోవచ్చు. సో అది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. మనకు ఏ వాల్యూ రావాలి అంటే 2x - 1 = 0 చేసుకోవాలి. 2x - 1 = 0, 2x = 1, x = 1/2. x వాల్యూ ఈజ్ 1/2. సో ఏ రావాలి అంటే, ఏ వాల్యూ కావాలి అంటే x = 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 2 లో. బి వాల్యూ కావాలంటే x -2 సబ్స్టిట్యూట్ చేయాలి. అదే విధంగా సి వాల్యూ కావాలంటే x = 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 1/2 + 2 ఎంత అవుతుంది, 2 × 2 = 4, 4 + 1 అంటే 5/2 అవుతుంది. ఇది 5/2. ఇక్కడ చూసుకోండి 2 × -3 -6, 1 - 6 మీన్స్ -5/2. అవునా? 5 × 5 ఎంత, 25, -25 బై ఇక్కడంతా 2 ఉంది, ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి -25/2 ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏ వాల్యూ కాబట్టి 2/8 ముందు నుంచి అక్కడ ఉంది. సో -25/2 అక్కడికి వెళ్తే 2/-25 అవుతుంది. 2 1 jar 2 4 jar మళ్ళీ 2 1 jar క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ ఎంత అంటే -1/50. సింప్లిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా చూడండి. తర్వాత x -2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు b వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే -5 వస్తుంది. ఈ 2 టర్మ్స్ యాడ్ చేస్తే -5, మైనస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ ప్లస్. 25 2 jar 50 వస్తుంది. సో -16 = 50b. అవునా?
what is the value of b? Minus 16 by 50. When you cancel with 2 8 jar to 25 jar kabatti, you will get b value as minus 8 by 25. అదే విధంగా c వాల్యూ రావాలి అంటే x is equal to 3 సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 2 లో. సో x is equal to 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమేం క్యాన్సిల్ అయిపోతాయి? x - 3 ఎక్కడెక్కడ ఉందో ఆ టర్మ్స్ అన్ని, అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్లీ యూ విల్ గెట్ ద c వాల్యూ. సో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 క్యూబ్ అంటే 27, 3 3 jar 9, 9 3 jar 27, 27 2 jar ఎంత ఇక్కడ 54 వస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఎంత వస్తుంది అంటే 54, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 54 వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ 62 into c into 6 minus 1 into 3 plus 2. 6 minus 1 means 5, ఇది 5, 5 5 jar 25, 25 into 2 means 50. సో c వాల్యూ is 54 by 50. అవునా? ఎప్పుడైతే 2 తో క్యాన్సిల్ అవుట్ చేస్తామో 2 2 jar 4, 2 7 jar, ఇక్కడ 2 25 jar. సో c వాల్యూ is 27 by 25. సో మనం c వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, అదే విధంగా b, అదే విధంగా a అన్ని వచ్చేసినాయి. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్లేసి మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. హియర్ ద వాల్యూ ఆఫ్ a వాల్యూ ఎంత వచ్చింది? -1 by 50. ఆబ్వియస్లీ 50 అనేది డినామినేటర్ కి వచ్చేస్తుంది. b వాల్యూ ఎంత వచ్చింది? -8 by 25. సో మైనస్ ఇక్కడ రాసుకొని 8 ఇక్కడ రాసి 25 కింద రాసుకోవాలి. c వాల్యూ ఎంత? c వాల్యూ ఈజ్ 27 by 25 అనేది ఇక్కడ రాసుకోవాలా. సో అది 9th క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. అదే విధంగా లాస్ట్ క్వశ్చన్ చూడండి. రిజాల్వ్ x³ డివైడెడ్ బై x - a ఇంటూ x - b ఇంటూ x - c ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ న్యూమరేటర్ లో x³ ఉంది, దాని కోఎఫిషియంట్ 1 ఉంది. మరి కింద మల్టిప్లై చేస్తే x³ వస్తుంది, దాని కోఎఫిషియంట్ కూడా 1 కాబట్టి k వాల్యూ 1/1 అంటే 1. సో దీనికి కేవలం 1 మాత్రమే వస్తుంది, యాడ్ చేసుకోవాలి. a by x minus a, b by x minus b, c by x minus c గా రాసుకోవాలి. సో దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇందులో a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C. సో మీకు తెలుసు ఇక్కడ మనము ఇక్కడ పైన అంటే 2 తో ఇక్కడ మల్టిప్లై చేసి ఇక్కడ 2 తో ఇక్కడ డివైడ్ చేసుకొని అదంతా చేసినాం, ఇక్కడ అవసరం లేదు. జస్ట్ ఈ మూడిటికి LCM ఏమంటే అదే వస్తుంది. కాబట్టి ఈ 1 ప్లేస్ లో అదంతా రాసుకోవాలి. a పక్కన ఈ రెండు రాసుకోవాలి, x - b, x - c. సో b పక్కన x - a, x - c. c పక్కన ఏం రాసుకోవాలి అంటే కింద ఇక్కడ x - a ఇంటూ x - b రాసుకోవాలి. ఆబ్వియస్లీ మీకు తెలుసు ఏ వాల్యూ కావాలి అంటే x is equal to a సబ్స్టిట్యూట్ చేస్తే, బికాస్ x - a equal to 0, సో ద వాల్యూ ఆఫ్ x is a. సో x is equal to a సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2 లో we will get a వాల్యూ. అదే విధంగా x is equal to b సబ్స్టిట్యూట్ చేస్తే we will get b వాల్యూ. x is equal to c సబ్స్టిట్యూట్ చేస్తే we will get c వాల్యూ. అవునా? సో ఇక్కడ ఈక్వేషన్ 2 లో x is equal to a సబ్స్టిట్యూట్ చేద్దాము. చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ a³ is equal to ఇదంతా 0 అవుతుంది, మీకు తెలుసు. x is equal to a పెడితే ఇది 0, ఇది 0, కేవలం ఇది మాత్రమే మిగులుతుంది. a ఇంటూ a minus b ఇంటూ a minus c. ఫైనలీ a వాల్యూ ఎంత అంటే a³ by a minus b into a minus c. సో ఏ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, ఇవి డినామినేటర్కి వచ్చేస్తాయి. అదే విధంగా b వాల్యూ, c వాల్యూ కూడా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకున్నాము. మరి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. సో ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మర్చిపోకుండా పక్కన x - a, x - b, x - c రాయాలి, అది మర్చిపోవద్దండి. చాలా మంది ఏ వాల్యూ రాసేటప్పుడు కేవలం ఇది మాత్రమే రాసేస్తారు, కింద ఉన్న x - a మర్చిపోతారు. అలా మర్చిపోవద్దండి. సో ఫైనల్ గా ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. మొత్తం మీద మీరు 10 క్వశ్చన్స్ నేర్చుకున్నారు, కానీ మెథడ్స్ ఎన్ని అంటే 3 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ లో ఏమంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. సెకండ్ మెథడ్ లో డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. థర్డ్ మెథడ్ లో డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఈ 3 టైప్స్ లో ఏదో ఒక టైప్ మీద మనకు ఎగ్జామ్స్ లో 4 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా మనము రాయొచ్చు. సో దీనికి సంబంధించిన టైప్డ్ నోట్స్, ఈ నోట్స్ కావాలి అంటే మీరు జస్ట్ కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు నోట్స్ యొక్క లింక్ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.